ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ దేవిని. నేను ఈరోజు 50 రూపీస్తో మనీ సేవింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తానండి. ఓన్లీ 50 రూపీస్తో ఈ 2 టైప్స్ చూపిస్తానండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ టైప్ అన్నమాట. ఫస్ట్ టైప్లో ఫస్ట్ డే, సెకండ్ డే. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైప్లో ఫస్ట్ డే రోజు మనము 50 రూపీస్ వేసుకోవాలి. ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో మనము డైలీ 5 డేస్ మాత్రమే 50 వేసుకోవాలన్నమాట. సెకండ్ డే 50 రూపీస్, థర్డ్ డే 50 రూపీస్, ఫోర్త్ డే 50 రూపీస్, ఫిఫ్త్ డే 50 రూపీస్. ఇలా మనము వారానికి 5 రోజులు మాత్రమే వేయాలి. వేస్తే మనకు ఎంత అవుతుంది? 250 రూపీస్ అవుతుంది అన్నమాట. వీక్లీ మనకు 250 అవుతుంది అన్నమాట. 250 ఇంటూ నెలకు 4 వీకులు కదా అండి, 4 వేసుకోవాలి. ఎంత అవుతుంది మనకు? 1000 రూపీస్ అవుతుంది అన్నమాట. మనకు ఓన్లీ 1 మంత్కి 1000 రూపీస్ అవుతుంది అన్నమాట. మనకి నెలకి 1000 అవుతుంది కదా అండి. ఇప్పుడు 1000 ఇంటూ 12 నెలలు కదా అండి, సంవత్సరానికి 12 నెలలు కదా. సంవత్సరానికి ఎంత అవుతుంది మనకు? 12,000 అవుతుంది అన్నమాట. మనకి సంవత్సరానికి 12,000 అవుతుంది అన్నమాట. 5 ఇయర్స్కి ఎంత అవుతుంది అన్నమాట? మనం ఇలా 5 ఇయర్స్ చేసుకున్నాం అనుకోండి. 5 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 12 12,000 ఇంటూ 5 ఇయర్స్ కదండి, ఈజ్ ఈక్వల్ టు 60,000 అవుతుంది అన్నమాట. మనము ఇట్లా 5 ఇయర్స్ చేసుకుంటే మనకు 60,000 అవుతుంది అన్నమాట. మనం ఎక్కడ నుండి స్టార్ట్ చేసామండి? 50 రూపీస్ చేసాము. ఓన్లీ 5 డేస్ చేసుకుంటే 250 అవుతుందని మనకు నెలకి 1000 అవుతుంది అన్నమాట. సంవత్సరానికి 12,000 అవుతుంది. అదే మనం 5 సంవత్సరాలు చేసుకుంటే 60,000 అవుతుంది అన్నమాట. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా మనీ అనేది పొదుపు చేసుకోవచ్చండి. రెండో టైప్స్ ఎలాగో చూపిస్తానండి ఇప్పుడు. సేమ్ ఇలాగే రెండో టైప్లో కూడా డైలీ 50 రూపీస్ పక్కకు పెట్టుకోవాలండి ఒక బాక్స్లో. సెకండ్ డే 50 రూపీస్, థర్డ్ డే వచ్చేసి 50 రూపీస్, ఫోర్త్ డే 50 రూపీస్, ఫిఫ్త్ డే 50 రూపీస్, సిక్స్త్ డే 50 రూపీస్, సెవెంత్ డే 50 రూపీస్. టోటల్ వచ్చేసి ఎంత అవుతుందండి? 350 అవుతుంది అన్నమాట. మనకు 1 వీక్కి 350 అవుతుంది అన్నమాట. వారానికి 350 కదా అండి. 350 ఇంటూ మనకు 4 వారాలు కదా అండి, 4 వారాలు మనకు 1400 అవుతుంది అన్నమాట. మనకి 1 మంత్కి 1400 అవుతుంది. 1 వీక్కి 350 కదా అండి, 1 మంత్కి 1400 అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా 1 మంత్కి 1400 అవుతుంది కదా అండి. మనకి ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది అన్నమాట? 16,800 అవుతుంది అన్నమాట. 1400 ఇంటూ 12 నెలలు కదా అండి, ఈజ్ ఈక్వల్ టు 16,800 అవుతుంది అన్నమాట. మనకు సంవత్సరానికి ఇంత అవుతుంది అన్నమాట, 16,800. మనకు 5 సంవత్సరాలకి 16,800 ఇంటూ 5 సంవత్సరాలు కదండి, ఈజ్ ఈక్వల్ టు 84,000 అవుతుంది అన్నమాట. మనకు 5 సంవత్సరాలకి చూసారు కదండి. మనము 5 ఇయర్స్ జమ వేసుకుంటే మనకు టోటల్ వచ్చేసి 84,000 అవుతుంది అన్నమాట. సో మనం స్టార్ట్ చేసింది 50 రూపీస్ అన్నమాట. 1 వీక్కి 350, 1 మంత్కి 1400, సంవత్సరానికి 16,800. ఇలా మనం 5 సంవత్సరాలు చేసుకుంటే మనకు 84,000 అంటే చాలా పెద్ద అమౌంటే కదండి. సో మనము ఈ విధంగా సేవింగ్ అనేది చేసుకుంటూ పోతే మనకు డబ్బులు ఇలా పొదుపు చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.